ఆ 70 లక్షల్ని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో యేసు సజీవుడు ప్రార్థన సహవాస పరిచర్యని సావుకుల్ని వెనకాలండి ఆలోచన చెప్పి సలహాలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు సుమంత్ సార్ గారు మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం. ఆమేన్. యేసుబాబు గారిని నాకు పరిచయం చేసింది ఆయనే. హల్లెలూయా. కాబట్టి సారు కొన్ని మాటలు ప్రజల్ని ఉద్దేశించి బలపరచడానికి దోహదపడినట్లుగా ఆయన కొన్ని మాటల్ని మనతో మాట్లాడతారు. ఈ సమయాన్ని నేను సార్కిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు సహవాసము, సజీవుడు ప్రార్థనా సహవాసం, యేసు సజీవుడు ప్రార్థనా సహవాసం అనేటువంటి ఈ సహవాసానికి దేవుడే నన్ను జతపరిచాడని నేను రూఢిగా విశ్వసిస్తున్నాను. ఎందుకనంటే ఎవ్రీ ఇయర్ చెప్తూ ఉంటాను, అంత సామాన్యంగా నేను ఎవరితో కూడా అంతగా మింగిలయ్యేటువంటి మనస్తత్వం కాదు నాది. ఎందుకో తెలియదు, నాకు జనార్దన్ చెప్పినాను ఒక పాస్టర్ గారిని పరిచయం చేసినప్పుడు ఇక అప్పటి నుంచి మోర్ ఓవర్ 4 years అవుతుంది మనం సార్ తోటి కలిసి. నాకు ఈ జర్నీ 4 సంవత్సరాలు. పాస్టర్ గారు అయితే ఇట్లా జరుగుతుంది, తప్పకుండా రావాలి తిక్కువరం కంటే వీలైతే వస్తాను సార్, నేను వాకా నుంచి రావడం అంతగా వీలవుదేమో అనుకున్నాను. కానీ యేసుబాబు గారికి తమ్ముడు అనొచ్చు, కానీ వేదిక కాబట్టి యేసుబాబు గారికి కార్ చెడిపోయింది, గ్యారేజ్లో ఇచ్చున్నారు. గ్యారేజ్ వాళ్ళు ఈరోజు ఇస్తామని చెప్పినాను, ఇవ్వలేమని చెప్పినాని ఫోన్ చేశారు. యాక్చువల్గా బ్రదర్ ఏమో బండిలో వచ్చేయాలని అనుకున్నారు. సో ఇక ఒక సేవకుని ప్రార్థన, ఆ తర్వాత ఇంకొక సేవకుని ప్రార్థన, ఒక సేవకుని ప్రార్థన ఏమో నేను రావాలని, ఇంకో సేవకుని ప్రార్థన ఏంటంటే వెహికల్ లేకుండా పోయింది దేవా ఎలాగనేది. కాబట్టి దేవుడు ఈరోజు నన్ను ఎలాగ వాడుకున్నాడనంటే, ఒక సేవకునికి వెహికల్ తీసుకుని వచ్చి ఆయనకు ఒక డ్రైవర్గా నన్ను వ్యవహరించమని దేవుడు మీ సన్నిధానంలో నన్ను తీసుకుని వచ్చారు. అంతే చెప్తే ఇంకా నా ఐడెంటిటీ అంటూ ఏమీ లేదు. నేను దేవుడిని ప్రార్థన చేసుకునేటప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్, నేను దేవుడిలోకి నడచడం ఆరంభించిన దగ్గర నుంచి కూడా నేను దేవుడిని ప్రార్థించిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, సేవకులైన వారికి పాదరక్షలుగా ఉండాలని అడిగేవాడు. నిజమైన సేవ చేసేటువంటి సేవకులకు పాదరక్షలలాగా, మీకు పాదరక్షలు అంటే మీకు అర్థం కాలేదేమో, చెప్పుల్లాగా ఉండాలని మనస్తత్వం కోరుకునేటువంటి వాడిని నేను. అంటే సేవకులకు చెప్పు లాంటి వాడు. సో నాకంటూ ఒక ఐడెంటిటీ ఏం అవసరం లేదు, నా ఐడెంటిటీ అదొకటే. ఎందుకనంటే వారు సేవ చేస్తే అనేకుల్ని రక్షణలోకి నడిపించగలరు. ఆ నడుస్తున్నటువంటి వాళ్ళకి నిజంగా ఈరోజు ఒక చెప్పులాగా వాడుకున్నాడేమో అనిపించింది నాకు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి హియర్. ఇక్కడ ఉండడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకు గర్వపడుతున్నానంటే, దేని సన్నిధికి రావడానికి రాగంలో లేదో తిక్కువరం అనే ప్లేస్ నాకు తెలిసిన ప్రాంతమైనా కూడా రూటు కొంచెం కన్ఫ్యూషను, రోడ్డు సరిగా లేదన్నది, ఈ రెండింటిని మనసులో పెట్టుకుని రాలేనేమో అనుకున్నాను. దేవుడు మెడల్ వంచి మీ సన్నిధిలోనికి సేవకులకు సహకారిగా ఉండడం కోసం నన్ను తీసుకుని వచ్చారు. అటు కృప దేవుడు దయచేసి, దేవుని సన్నిధిలో ఉంటేనే సంపూర్ణ సంతోషం ఉంటుందన్న వాక్యం, ఆయన కుడి చేతుల్లో నిత్య సుఖములు కలవన్నటువంటి వాక్యాన్ని వినాలి అన్నది దేవుని సంకల్పం. కాబట్టి నిజంగా యేసుబాబు అని చెప్తున్నప్పుడు నేను కూడా ఆత్మపరిశీలన చేసుకున్నాను. నిజమే, ఒక టీవీ పెట్టుకోవడానికి ఒక పెద్ద ప్లేస్ అరేంజ్ చేశాను ఉంటున్నటువంటి ఇంట్లో. ఆ పెద్ద ప్లేసు, దాని చుట్టూ హోమ్ థియేటర్ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. కానీ కంటిన్యూస్గా ఒక చోట ప్రార్థన చేసుకుంటాం, కానీ ఒక గోడ మీద
పేరు రాసుకొని ఇది దేవుని సన్నిధి అని ఎప్పుడు నేను పిల్లలు మాత్రం చెప్తా ఉండేవంటే ఈ టైంకి ప్రేయర్ చేసుకుంటూ అలవాటు చేసుకుంటే మీకంటే ముందు దేవుడు వస్తాడు రా, ఇంకా రాలేదని చెప్పినాను. ఆయన లేపినా కూడా పుణుకుని ఉండొద్దురా అని చెప్పాను. కానీ ఇలాగా దేవునికి ప్రార్థించడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేయలేకపోయినానని చెప్పినని ఈ దినం నేను నిజంగా మీ ఎదుట నేను సిగ్గుపడుతున్నాను ఆ విషయంలో. సో తప్పకుండా నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధి ఒక పర్టికులర్ ప్లేస్లో ప్రార్థన చేయాలని ఈ దినం నేను తెలుసుకున్నాను. ఈ మాటలు ద్వారా నేను బలపరచబడ్డానికే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. మీ అందరితో కలిసి కాసేపు ఇక్కడ గడపడం గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. ఇటు కృప దేవుడు దయచేసినందుకు దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చేసిన, అలాగే బ్రదర్ గారికి కూడా హృదయపూర్వక సుందరం పాస్టర్ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు కొద్ది మాటలను వీళ్ళలో ఆశీర్వదించి కాచి కాపాడుగాక. ఆమేన్. మహిమ కలుగును గాక. నిజంగా నిన్నటి దినంలో నేను సుమంత్ సార్ గారికి ఫోన్ చేసి, సార్ మీరు తప్పకుండా రావాలా అన్న. మ్యాక్సిమం ప్రయత్నం చేసి జాయిన్ అవుతాను అన్నాడు. ఆయన మ్యాక్సిమం అంటే రాడు అని. అప్పుడు నేను బలంగా ప్రార్థన చేసి ఆయనతో ఒక మాట చెప్పాను, మమ్మల్ని బలపరచడానికి మొదట దేవుడు, ఆమె చెప్పండి, తర్వాత మీరే అని చెప్పాను. నేను ఆ మాట కూడా చెప్పాను. ఎందుకంటే అది దేవునికి నాకు మాత్రమే తెలుసు. సావుకుల్ని బలపరిచి ముందుకు నడిపించడానికి. అప్పుడు మాత్రం నేను ప్రార్థన చేశా. ఏమని చేశానంటే, యేసుబాబు గారి కారు చెడిపోవడానికి కూడా కారణం నేనే. ఏ విధంగానైనా సరే సుమంత్ సార్ ఆడికి రావాలా ప్రభువా అని మార్గం సరళం చేసి, ఈయన పాస్టర్ గారి కారు చెడిపోకుంటుంటే సార్ రాడు. ఏం సార్, ఎట్టి పరిస్థితుల్లో రాడు. ఎందుకంటే ఈ రోడ్డు బాగలేదు, అది తర్వాత. కానీ దేవుడు సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. నిజంగా ప్రియమైన వారులారా, ఈ చర్చిని ఒక 4 రోజుల నుంచి సంఘ బిడ్డలు, తర్వాత అబ్రామ్ పాస్టర్, పవన్ ఉన్నాడా? పవన్ మన మధ్యలో. పవన్కు ఒక అలవాటు ఉండదు, పాట పాడతాడు, మధ్యలో వెళ్ళిపోతాడు. ఉన్నాడా? ఉంటే చెయ్యి ఎత్తే బాగుంటుందేమో. దేవునికి స్తోత్రం. ఈ మందిరాన్ని ఇంత చక్కగా అలంకరించడానికి పవను, అబ్రాము, తర్వాత స్థానిక సంఘం చాలా కష్టపడి మందిరాన్ని అలంకరించారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలు, ఆడబిడ్డలు, స్థానిక సంఘ బిడ్డలు, తర్వాత బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. తర్వాత పాటలు పాడేదానికి, వాయిద్యం వాయించేదానికి చాలా ఖర్చు భరించలేం ప్రభువా, మందిరానికి చాలా ఖర్చు పెట్టాము అని ప్రార్థన చేసినప్పుడు యేసుబాబు గారికి చెప్పాను నేను, అన్నా నా దగ్గర అయితే పైసలు లేవు అంటే నేను తీసుకొని వస్తాను అని చెప్పాడు. ఆ అబ్బాయి ఉన్నాడు ఆయన, ఆ అబ్బాయికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే సరైనటువంటి యాంప్లిఫైరు ఇవన్నీ కూడా లేకపోయినా కానీ పాటలు పాడే విధానం కూడా తెలియదు బిడ్డలకి. వాళ్ళ పాటకు వాళ్ళు పాడుతూ ఉంటే ఆ బిడ్డ పాపం మంచి యవ్వన బిడ్డ, కానీ ఓపికతో వాయించాడు. ఆయనకి కూడా వందనాలు. ఇంకొక అబ్బాయి వచ్చాడు, ప్రోగ్రాం ఎప్పుడు షూట్ చేస్తాడు, కానీ ఇక్కడ వనారు లేక చేయలే. ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు. తర్వాత ఇక్కడికి స్థలానికి వచ్చినటువంటి బిడ్డలకి ఎక్కడెక్కడి నుంచో, చాలా ప్రాంతాల నుంచి నేను ఫోన్లో చెప్పినప్పుడు ఈ ప్రార్థనకి మీరందరూ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి రాత్రికాల సమయం కనుక
పాస్టర్ గారు చెప్పినట్టుగా మీరు ఆటోలో వెళ్తున్నా, బండిలో వెళ్తున్నా దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ మీ స్థలాలకి వెళ్ళాలని ప్రార్థనాపూర్వకంగా మీకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి. వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఒక పాట పాడి దేవుణ్ణి గణపరుద్దాం. నేను అప్పుడు చెప్పా ఇక్కడ సేవకులైనటువంటి మేము నిలబడి ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, అవమానాలని సహితం, ఆటంకాలుగా సహితం ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ప్రియమైన వారులారా, దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశాడు. సంఘాలలో అయితేమి, కుటుంబాల్లో అయితేమి. అటు దేవునికి మహిమ కలుగును గాక. 13వ సంవత్సరం అంతటిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక, దీవెనకరంగా మార్చును గాక. వెండి బంగారములో దూరమైనను. ఈ పాట ఏ సమయంలో, ఎలాంటి పరిస్థితుల మధ్య, ఎలాంటి కన్నీటి లోయలలో లాయపడిందో మీ అందరికీ తెలుసు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. వెండి బంగారములో దూరమైనను, యేసునాథుడు నాకు దూరమవడుగా. ఈ పాట అయ్యేలోపు భోజనాలను సిద్ధపరచాల్సిందిగా సేవకులకి నేను మనవి చేస్తున్నాను. అందరూ చప్పట్లు కొడతాం గట్టిగా. వెండి బంగారములో దూరమైనను, యేసునాథుడు నాకు దూరమవడుగా, 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 దూరమవడుగా. వెండి బంగారములో దూరమైనను, యేసునాథుడు నాకు దూరమవడుగా. సకల సంపదలు గల గని నీవేసయ్యా, సకల సంపదలు గల గని నీవేసయ్యా. నీవే నాకుంటే చాలు యేసయ్యా, నీవే నాకుంటే మేలు యేసయ్యా, మేలు యేసయ్యా, చాలు యేసయ్యా, మేలు యేసయ్యా, చాలు యేసయ్యా. వెండి బంగారములు దూరమైనను, యేసునాథుడు నాకు దూరమవడుగా. సమకూర్చిన దానిని అనుభవించలేదుగా. అననీయ సత్యరాలు సమకూర్చుకుంటిరి, సమకూర్చిన దానిని అనుభవించలేదుగా. సర్వం కోల్పోయిరి, మరణం పాలాయిరి, సాక్ష్యం కోల్పోయిరి, సమాధి పాలాయిరి. చాలు యేసయ్యా, నీవే నాకుంటే మేలు యేసయ్యా, చాలు యేసయ్యా, నీవే నాకుంటే మేలు యేసయ్యా. వెండి బంగారములు దూరమైనను, యేసునాథుడు నాకు దూరమవడుగా. పరదలెత్తి గేహాజీ భేదేసుకున్నది, పాపిష్టి సమ్మంత కరులా పాలాయని. పరదలెత్తి గేహాజీ భేదేసుకున్నది, పాపిష్టి సమ్మంత కరులా పాలాయని. తరతరముల వరకు రోగం వెంటాడెను, కుదరని రోగాలతో కృంగి నశించురి. తరతరముల వరకు రోగం వెంటాడెను, కుదరని రోగాలతో కృంగి నశించురి. చాలు
దూరమైనను యేసునాథుడు నాకు దూరమవడుగా. ఎంతో తెలివైన వాడు యూదా సహోదరుడు, 2 నాణాలకు యేసుని అన్వేషణి. ఎంతో తెలివైన వాడు యూదా సహోదరుడు, 2 నాణాలకు యేసుని అన్వేషణి. వేదన కన్నీరు తనను వెంటాడగా, ఓర్పులో కవిరు యేసుకు సత్యమే. వేదన కన్నీరు తనను వెంటాడగా, ఓర్పు లేక పరుగులెత్తి ఉరి యేసుకు సత్యమే. చాలు యేసయ్యా నీవు కథలు గట్టిగా చప్పట్లో పాడదా అందరం. చాలు యేసయ్యా నీవే నాకుంటూ మేలు యేసయ్యా. చాలు యేసయ్యా నీవే నాకుంటూ మేలు యేసయ్యా. చాలు యేసయ్యా నీవే నాకుంటూ మేలు యేసయ్యా. మేలు యేసయ్యా చాలు యేసయ్యా. మేలు యేసయ్యా చాలు యేసయ్యా. మేలు యేసయ్యా చాలు యేసయ్యా. హల్లెలూయా. ఈ పాట ఎప్పుడు రాశాడు పాస్టర్ గారా? బంగారంతా ఇంట్లో నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు రాశాడు. హల్లెలూయా. కానీ యేసయ్యను ఎత్తుకొని బాలేరు కదా ఎవరా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో బాలు దీప్తి వస్తే కేకు కట్ చేస్తారు. వాళ్ళు వచ్చే లోపల చిన్న ప్రార్థన చేద్దాం. నిజంగా ప్రియమైన వాళ్ళరా, నా యేసయ్య సకల సంపదల కలిగిన గని. గట్టిగా చెప్పండి ఆమేననే. హల్లెలూయా. గని అంటే అర్థమైంది. గని తవ్వుతా ఉంటే వస్తా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఎత్తుకొని వెళ్తా ఉంటే మళ్ళా వస్తా ఉంటుంది. ఇది దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన అయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. తర్వాత ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. బాలు ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీ నీ మహిమను వివరించుని. ప్రభువా నిన్నే ఆరాధించగా, ప్రభువా నిన్నే ఆరాధించగా, కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసగా, సాగిలపడి నమస్కారము చేసగా. అత్యున్నత సింహాసనాసీనుడా, కృప కలిగిన మా యేసయ్య, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు నాయన. కొంచెం నాయన కూడికలో మమ్మల్ని అందరినీ నాయన నీ దాసులను నిలబెట్టుకుని నాయన మంచి వాక్యాన్ని మా ముందు నిలబెట్టిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వేలాది కోట్లాది వందనాలు తెలియజేసుకుంటున్నాయన. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డకు నాయన నీ దాసుని ద్వారా పలికిన ప్రతి వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుని దానికి అనుగుణంగా నడిచే కృపను దయచేసి కాపాడమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ
యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి కనపరిచి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ దినం మీ అందరికీ చక్కటి భోజనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, ఇదిగో దూర ప్రాంతం నుంచి రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులకు వందనాలు. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రయాసలకి ఓర్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేవుని యొక్క సువార్త మనం ప్రకటించుటకు ఈరోజు దీనికి ఎవరైతే ఎంత ఖర్చు పెట్టినారో వారందరికీ కూడా దేవుడు 100 వారికి దయచేస్తారని, ఇట్లాంటి కార్యక్రమాలు దేవుని యొక్క స్వార్థ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. వచ్చినటువంటి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి మీరందరూ మీ ఇళ్ళకి వెళ్ళేంత వరకు దేవుడు దేవదేవతలు మీ యొక్క వాహనాలను అధీనంలో ఉంచుకొని మీరందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళేటటువంటి కృపను దయచేయమని దేవుని ప్రార్థిస్తున్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ తినేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. యోహాన్ రవి తర్వాత చిన్న ఎందుకు పిలిచానంటే, ఈ యానివర్సరీ చేయాలన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక మాట చెప్పారు నాకు, దేవుడు తన కార్యాన్ని గొప్పగా చేస్తాడు అని. యోహాను కుటుంబంలో అనేక సమస్యలు, ఆటంకాలున్నా ఏమాత్రం అతడు వెనక్కి జంకకుండా దేవుడు కార్యాన్ని ఆయన ద్వారా జరిపించాడు. చిన్న కుటుంబంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యలన్నిటినీ దేవుని ఈరోజు ఆయన కార్యాన్ని నిర్వర్తించాడు. ఆశీర్వాదం తీసుకుందాం. సంఘస్థులు బయట వాళ్ళు కలిసి మీకు చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భోంచేసి సురక్షితంగా మీరు వెళ్ళాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆశీర్వాదం తీసుకుందాం అందరం. అలాగే చిన్న ప్రేమగల తండ్రి యోహాను చిన్న, దేవా మీ నామమున గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా ప్రతిఫలం పోగొట్టుకోరన్నారు. ఈ బిడ్డలు ఈ కార్యక్రమంలో ఎంతగానో కృషి చేశారు. దేవుని సన్నిధి ఇక్కడ కలిగి ఉండాలి అని కూడిక జరగడానికి ప్రయాసపడిన నాగూరు నుండి చిన్న, యోహాను, సంఘస్థులు, మార్కు అందరిని బట్టి మీకు వందనాలు. వీరికి రెట్టింపు ఘనత మీరు కలుగజేయబోతున్నందుకు వందనాలు నాయన. అలాగే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన సుమంతన్న, ప్రతి ఒక్కరూ పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతమంది సహకరించారో వారిని మీరు మరువరు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి కార్యాభివృద్ధి ఎందు స్థిరులై ఉండమని చెప్పారు. దేవా బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించమని. వచ్చిన బిడ్డలందరికీ మీ సన్నిధి సదాకాలం తోడుగుండి నడిపించునుగాక. యేసునామని ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఇంతవరకు ఇక్కడే ఉండి మనతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఈ త్రియేక దేవుని సన్నిధి, సహవాసం, కాపుదల, తోడు నీడ మనందరికిప్పుడు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.